ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు కలిసి ముగ్గురు చేతులు ఎత్తి ఇదే మా కూటమి అదేమన్నా మీటింగ్ తర్వాత కన్ఫర్మ్ అయితే చెయ్యాలి. అప్పుడు 2018లో చూడండి అలాగే అందరూ చేతులు పైకెత్తి కూటమిని ప్రకటించుకున్నారు అక్కడ 2018లో భారీ కూటమి మహాకూటమి ఏదైతే ఇక్కడ కూడా అలాంటి సీన్ ఏమైనా ఉంటుందా? ఉండకపోవచ్చు. ఎందుకంటే ముందైతే అందరూ మొన్న తెలుగుదేశం విశ్లేషకులు వాళ్ళు చెప్పడం అయితే మాత్రం సిపిఐ సిపిఎం అందరిని పిలుస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే అదేమి ఉన్నట్టుగా అనిపించట్లేదు. అచ్చెన్నాయుడు చెప్పడం అయితే ఓన్లీ బాబు నన్ను లోకేష్ అంటున్నారు. కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. ఇదే నేపథ్యంలో స్టాండ్ కూడా అన్న మార్చుకుందా తెలుగుదేశం పార్టీ? ఇలాంటి ఎన్నికల శంఖారావం పూరించాలన్న ఒక భారీ సభకు కారణం అయితే అది అమరావతిలో పెట్టుకుంటే ఉంటదేమో, విశాఖలో పెట్టడానికి ఏంటి? అక్కడ ముగించి పాదయాత్ర ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అట్లా కాదు కదా, ఆయన ఎండింగ్ పాయింట్ అక్కడని కదా. అమరావతిలో కూడా కలిసి వెళ్ళారు కదా, ముందు కలిసి వెళ్ళారు. ఇది పాదయాత్రకి మళ్ళీ ముగింపు ఎందుకు? ముగింపు అక్కడ ఆ ఏరియాకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించాలి. అంటే ఇది ముగింపు సభతో పాటు ఎన్నికల శంఖారావం అని కూడా అంటున్నారు. అందుకని విశాఖ నుంచి సమరశంఖం పూరించాం, ఎక్కడైతే విశాఖ రాజధాని అంటున్నాడో అక్కడి నుంచినే జగన్ దించుతాం అని చెప్పడం. ఇంకో సభ ఏమైనా ఉంటుందా తర్వాత అమరావతిలో మళ్ళీ? అదేమని చెప్పలేము. అంటే చంద్రబాబుది కలిపి అంటున్నారు కదా. ఇప్పుడు 1,00,000కు పైగా జనాన్ని తరలించబోతున్నారు అనేది 6 లక్షలు 6 లక్షలు పైగా. నిజంగా అంతమందిని తరలించి అంత భారీగా అదేదో ఇక్కడే పెడితే ఇంకా మైలేజ్ వస్తుంది. చూసుకుంటారు. అది వీళ్ళిద్దరూ కలిపి చేసేది, అది పెడతారు. ఇక్కడ పెడతారు, రాయలసీమలో పెడతారు, చూడాలి. దీంతో ఒక రకంగా లోకేష్ గారికి అయితే క్లారిటీ వస్తుంది ఏంటనేది. పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి? ఆయన ఆల్రెడీ క్లారిటీతోనే ఉన్నారు, తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని. ఇంకా కొత్తగా క్లారిటీ ఏం అక్కర్లేదు. ఆయన లోకేష్ భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం తమ ప్రాధాన్యత ఏంటి అనేది క్లారిటీ వచ్చేసిందా? ఆల్రెడీ ఉంది ఆయనకి. ఎన్ని సీట్లు అనేది ఆయనకి తెలుసు, ఏం పొజిషన్ అనేది ఆయనకి తెలుసు. లోకేష్ ని తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకుడిగా కొనసాగించాలి, ఆయనతో అంగీకరించాలని కూడా ఆయనకి తెలుసు. దానికి ఆయన సిద్ధమే అంతే.